హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో యూస్‌ఫుల్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇదొచ్చేసి నేను సాటర్‌డే వ్లాగ్ అండి. ఇంకా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు కదండీ! ఇంకా ఈ సమ్మర్‌కి ఇంకా వీళ్ళు చేసే అల్లరికి హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉందండి. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను పూరి చేస్తున్నానండి. దాంట్లోకి ఆలూ కర్రీ కూడా చేస్తున్నాను. చాలా సింపుల్ ఆలూ కర్రీ అనమాట. చాలా బావుంటుంది పూరీలోకి. సో, దానికోసమైతే కొంచెం శనగపిండి కూడా అవసరం అవుతుంది. సో, శనగపిండి లేదని చెప్పి పచ్చెనపప్పు ఉంటే మిక్సీ చేసుకొని ఇలా పొడైతే చేసుకున్నాను. ఇంక ఫస్ట్ కడాయిలో కొంచెం ఆవాలు, జీలకర్ర అవి వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఇంక ఇందులో కారం వేయమండి. ఓన్లీ పచ్చిమిర్చి కారం మాత్రమే. దీంట్లో మంచి ఫ్లేవర్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, ఇంక అందులో బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూస్ అయితే స్మాష్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇంకా అందులోనే పసుపు, ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని, అందులో మనం కలిపి పెట్టుకున్న శనగపిండయితే వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ శనగపిండయితే వేసుకున్నానండి. ఎక్కువ పట్టదండి. మరీ చిక్కగా అయిపోతుంది. అందుకని చెప్పి నేను కొంచెం వేసుకొని వాటర్ ఎక్కువ వేసుకున్నాను. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే పూరి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. రోజు ఇడ్లీ, దోస విసుగొస్తుందండి. నేనేం చేస్తున్నానంటే నైట్ టైమ్ గనక అన్నం మిగులుతుంటే అందులో కొంచెం పెరుగు వేసేసుకొని మార్నింగ్ తింటున్నామండి. అది కూడా మంచిదనమాట. ఇంకా అలా అన్నం వేస్ట్ చేయకుండా ఇంకా అదైతే ఫాలో అవుతూ ఉన్నాము. సో, వీక్‌లో ఒక 2 డేస్ ఇడ్లీ, 2 డేస్ దోస, ఇంకో 2 డేస్ వచ్చేసి ఇలా పెరుగన్నం తింటున్నాము. ఈరోజు పూరి చేద్దామని ఫిక్స్ అయ్యాననమాట. సో, ఇంకా ఆయిల్ అయితే వేడైన తర్వాత ఇంకొకడుగా పూరి అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది ఓన్లీ గోధుమ పిండి ఒక్కటేనండి. ఇందులో ఏ మైదా పిండి కూడా నేను యాడ్ చేయలేదు. ఆయిల్ మంచిగా వేడిగా అయితే మనకి పూరీలనేవి బాగా పొంగుతాయండి. మనం సెకండ్ టైమ్ వేసే పూరికి కూడా కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత వేసుకోవాలి. అప్పుడు మనకి పూరీలనేవి బాగా పొంగుతూ ఉంటాయన్నమాట. ఇలా అయితే పూరి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసి పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసానండి. ఈరోజైతే చిన్న స్పెషల్ ఉందండి. మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. అందుకని పిల్లలనైతే ఫస్ట్ రెడీ చేసేసి వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంక పూజ అయితే చేసుకుంటున్నాను. వారికైతే ఆఫీస్ ఉంది. ఇంకా మేము వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాం అన్నయ్య వాళ్ళ ఇంటికి. అందుకని చెప్పి ఇంక లీవ్స్ అవసరమని ఈరోజు మా వారు లీవ్ అయితే పెట్టలేదండి. నేనైతే పూజ చేసేసుకున్నాను ప్రశాంతంగా. ఇలా అయితే చేసుకున్నాను. ఈవినింగ్ అయితే టెంపుల్ తీసుకెళ్తా అన్నారనమాట. నా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడైతే బాస్మతి రైస్ ఇంకా గ్రీన్ పీస్ అయితే నానబెట్టుకున్నానండి. పన్నీర్ పులావ్ అయితే చేస్తున్నానండి. సాటర్డే కదండీ! నో నాన్ వెజ్. అందుకని ఫస్ట్ అయితే ఆనియన్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. పన్నీర్ మా పిల్లలు కూడా అంత ఇష్టంగా తినడం లేదండి. కానీ నాకు ఇష్టం అన్నమాట పన్నీరు. ఏది ఫాస్ట్‌గా అవుతుందా అని చెప్పి ఆలోచించుకొని ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాననమాట. ఫస్ట్ అయితే ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మిక్సీ జార్‌లో అయితే పచ్చిమిరపకాయ ఒక్కటి వేసుకున్నాను. పిల్లలు అంత స్పైసీ తినరు కదా! ఇంకా 2 టమాటోస్ అయితే తీసుకున్నానండి. మీరు తినే స్పైసీ బట్టి యాడ్ చేసుకోండి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా మంచిగా వాష్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు నచ్చితే ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ కూడా మనం వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ ఉందనమాట అదైతే యాడ్ చేసేసుకుంటున్నాను. కాజు కూడా అంతేనండి. ఇందులో వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవచ్చు. నాకైతే అలా కాజు వేసుకుంటే ఇష్టమండి. పేస్ట్ చేసుకుంటే అంత నచ్చదు. సో, అందుకని ఇందులో అయితే యాడ్ చేయలేదు. ఇంకా పుదీనాను కూడా ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసేసుకొని ఆకులు నీట్‌గా ఒలుచుకొని అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. ఇందులో ఇంకేం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చక్కగా మెత్తగా ప్యూరీ అయిపోతుంది మనకి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే ప్యూరీ చేసుకోవాలి మనము. ఇప్పుడేంటంటే పన్నీర్‌ని కూడా కట్ చేసుకొని పెట్టేసుకున్నాము.
ఇదంతా కూడా నార్మల్ ప్రాసెస్ అండి. మనం ఎప్పుడు పులావ్ చేసుకుంటాం కూడా అలానే. ఫస్ట్ అయితే నేను కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఇంకా నెయ్యి అయితే వేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ కొంచెం వేసుకోండి. ఇంకా ఫ్రై అయిన తర్వాత అందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1 మినిట్ పాటు ఈ స్పైసెస్ అనేవి ఆయిల్లో ఫ్రై అయ్యి మంచిగా ఫ్లేవర్ వస్తుంది కదా. జీడిపప్పు కూడా కొంచెం వేగేదాకా ఉంచుకున్న తర్వాత ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఆనియన్ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా. ఇంక ఇలా ఫ్రై అవుతూ ఉంటాయండి. మనం పక్కన స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పన్నీర్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. మీకు ఇలా నచ్చితే ఫ్రై చేసుకోండి, లేదంటే లేదు. నార్మల్గా కుక్కర్లో డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. కానీ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పీస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుందండి. అందుకోసమని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా అయితే మనం 2 వైపులా కూడా ఫ్రై చేసుకుంటే మనకి కుక్కర్లో వేసినా కూడా అది మెత్తగా అయిపోదు, బ్రేక్ అవ్వదు అనమాట. సో ఫ్రై అవుతున్నాయి. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదండి. సో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము. ఇంకా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇలా ప్యూరీలో నచ్చకపోతే డైరెక్ట్గా మనం అన్నీ యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర కానీ పుదీనా కానీ. అలా అయితే మన పిల్లలు తీసి పక్కన పడేస్తుంటారు కదా. ఇలా మిక్సీ చేసి వేసుకుంటే ఫ్లేవర్స్ అనేవి రైస్కి చాలా బాగా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుందని ఇలా అయితే ట్రై చేశాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, ఇంకా కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా ఆప్షనల్ అండి. మీకు బిర్యానీ స్పైసెస్ ఫ్లేవర్ సరిపోద్ది అనుకుంటే గరం మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేశానండి. ఇంక ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని స్పైసెస్ అన్ని మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది పైకి తెలియదాకా మనం ఈ పేస్ట్ని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఈ లోపు పన్నీర్ అయితే ఫ్రై అవుతుందండి. ఇంకా రెండో వైపు కూడా ఇవన్నీ కూడా తిప్పుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే పన్నీర్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇక్కడైతే మనకి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఏంటంటే మనము నానబెట్టుకున్న బఠానీ అయితే యాడ్ చేసుకుందాము. బఠానీ అనేది నేను ఫ్రెష్ బఠానీ తీసుకున్నానండి, అందుకే కాసేపు నానబెట్టుకున్నాను ఒక 1/2 అవర్ పాటు. నానబెట్టుకుంది యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ని కూడా బాస్మతి రైస్ని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నానండి. 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. ఇంకా రైస్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. రైస్ని ఇలా ఫ్రై చేయడం వల్ల ఇందులో వాటర్ అనేది మొత్తం ఇంకిపోతుంది కదండి. అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ వాటర్ వేస్తే మనకి రైస్ అనేది జావ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో 1 మినిట్ తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. నేను 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. సో మొత్తం 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. కరెక్ట్ గా వేసుకున్నాను, కొంచెం కూడా ఎక్కువ వేసుకోలేదు. ఇంక ఇలా వేసేసుకున్న తర్వాత ఈ టైంలోనే మనం పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటేనే మనకి పన్నీర్ పీసెస్ అనేవి సాల్ట్ అవన్నీ కూడా బాగా పట్టుకుంటాయి, స్పైసెస్ అన్ని కూడా. ఇలా వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం మూత పెట్టుకోవాలన్నమాట. సాల్ట్ అన్ని కూడా ఈ టైంలోనే చెక్ చేసుకోండి సరిపోయినాయా లేవని. నేను కరెక్ట్గా 2 విజిల్స్ పెట్టుకున్నానండి. పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. ఇంకెక్కువ విజిల్స్ పెడితే అడుగు కూడా మాడే ఛాన్స్ ఉంటుందన్నమాట. నాకు 2 విజిల్స్ కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి. అస్సలు జావ్ అవ్వలేదండి, పొడి పొడిగా వచ్చింది బాస్మతి రైస్. ఇంకా వేడి మీద కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది, కానీ కొంచెం చల్లారిన తర్వాత పలుకు పలుకుగా ఉంది, బాగుంది. సో చాలా టేస్టీగా వచ్చిందండి పన్నీర్ పులావ్ అయితే. ఇంకా వేడిగా నేనైతే వడ్డించుకొని తినేస్తున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం అండి పన్నీర్. ఇంక ఇందులోకి అయితే బీట్రూట్ రైతా కనుక ఉంటే సూపర్ గా ఉంటుందండి. నాకు రైతా అంటే చాలా ఇష్టం అండి. బిర్యానీస్ లో కానీ పులావ్స్ లో కానీ నాకు రైతా ఉంటే చాలా ఇష్టం. కానీ ఈ ఎండకి కిచెన్ లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. ఇంకా దాన్ని చేసుకునే ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి గబగబా అయితే పెట్టుకొని తినేసాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి.
ఇంక ఈ రోజు అయితే మా వారికి బ్రెడ్ హల్వా అంటే చాలా ఇష్టం అండి. సో తన కోసం అయితే నేను హల్వా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒకటి ఏంటంటే ఈరోజు కొంచెం హెల్తీగా చేద్దామని ఆయిల్‌లో అయితే బ్రెడ్‌ని ఫ్రై చేయడం లేదండి. ఓన్లీ నెయ్యిలోనే ఫ్రై చేస్తున్నాను. ఆయిల్‌లో ఫ్రై చేస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నెయ్యిలో ఫ్రై చేస్తే ఇంకా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఇదేంటంటే చూడ్డానికి అంత బాగోకపోయినా టేస్ట్ మాత్రం బావుంటుంది. సో దానికోసమైతే ఒక హాఫ్ లీటర్ పాలనైతే ఫస్ట్ స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకుంటున్నానండి. ఒకవేళ పాలు కాకుండా మనం పచ్చి కోవా కూడా వేసుకోవచ్చు. నేనైతే పాలని మరగపెట్టుకుంటున్నాను. 6 పీసెస్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. తక్కువ చేస్తున్నాను మా వారి కోసమే అనమాట. పిల్లలకి కాదు. షుగర్ యాడ్ చేస్తాను కదండీ! సో పిల్లలకిస్తే మళ్ళీ దగ్గులంటారు. అందుకోసమని కొంచెంగా చేస్తున్నాననమాట. కరెక్ట్‌గా 6 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇంక ఈ పీసెస్‌కి అయితే సైడ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఒక్కొక్క పీస్‌ని 2గా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ రెసిపీకి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి. చిక్కటి పాలు కూడా అవసరం అవుతాయి. నాకు అర లీటర్ పైనే పాలు పట్టాయండి. మనం ఆయిల్‌లో ఫ్రై చేసామనుకోండి, ఆటోమేటిక్‌గా మనకేంటంటే బ్రెడ్ అనేది ఆయిల్‌ని ఎక్కువ పీల్చేసుకుంటుందనమాట. సో, బ్రెడ్ హల్వా అంతా ఆయిలీగా ఉంటది. అందుకని ఈసారి నేను ఇలా ట్రై చేస్తున్నాను. సో, దానికోసమైతే ఫస్ట్ నేను ప్యాన్‌లో కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని 4 పీసెస్ కింద తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకిలా అయితే ఫ్రై చేసుకున్నానండి. చూసారా నెయ్యంతా కూడా పీల్చేసుకుంది. మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, మళ్ళీ బ్రెడ్ పీసెస్ అనేవి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకిక్కడైతే పాలనేవి మరుగుతున్నాయి కదండీ! ఇవి బాగా మరగాలండి. మనకి కోవాలాగా రావాలన్నమాట టేస్ట్. సో, అందుకని కొంచెం ఎక్కువ సేపు నేను మరిగించుకుంటున్నాను. ఇంకిక్కడైతే బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం జీడిపప్పు, కిస్మిసు, ఒక హాఫ్ కప్ షుగర్ సరిపోతుందండి. ఇంక నెయ్య ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. పాలనేవి కూడా చక్కగా మరిగిపోయినాయి చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఏంటంటే మనం బ్రెడ్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఈ హల్వాలో గమనించిందేంటంటే అండి, ఆయిల్‌లో ఫ్రై చేసి బ్రెడ్ పీసెస్‌తో హల్వా చేస్తే ఏంటంటే, మనకి హల్వా అనేది బాగా ఫ్రై అయ్యి మనకి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటాం కదండీ! సో, దీనికి అలా అవ్వలేదనమాట. ఇలా బ్రెడ్ పీసెస్ వేయగానే పాలన్నీ కూడా పీల్చేసుకుంది. ఇప్పుడేంటంటే నేను మళ్ళీ ఇంకొంచెం ఎక్స్‌ట్రాగా పాలనేవి యాడ్ చేశాననమాట. యాడ్ చేసి అందులో మనం షుగర్ కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. హాఫ్ కప్ కరెక్ట్‌గా సరిపోయిందండి. షుగర్ యాడ్ చేసేసుకొని, ఇందులో ఏంటంటే కలర్ కూడా రాలేదండి. కలర్ కూడా అసలు యాక్చువల్‌గా బ్రెడ్ పీసెస్ వేయంగానే మనకి హల్వా అనేది డార్క్‌గా వస్తుంది కదా! డార్క్ బ్రౌన్ కలర్‌లో అలా మాత్రం రాలేదు. అందుకని చెప్పి నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి. సో, మీరైతే మాత్రం ఆప్షనల్ అండి. నేను అయితే మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇంకోవైపు పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యయితే వేసుకొని కిస్మిస్ ఇంకా జీడిపప్పు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంగిక్కడ చూపిస్తాను చూడండి మీకు మూత తీసి. ఒక చిన్న పావు టీ స్పూన్ అయితే వేసానండి కలరు. సో, కలర్ కోసం. మనం ఆయిల్‌లో ఫ్రై చేసినట్టనుకోండి బ్రెడ్ మనకి ఆటోమేటిక్‌గా కలర్ అనేది వచ్చేస్తుంది. సో, ఇలా అయితే రాలేదనమాట. అందుకని వేసాను. ఇంకిలా మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. అయితే ఈ రెసిపీకి మనకి ఎలా ప్రిపేర్ అయిపోయిందని తెలుస్తుందంటే, మనకి పాన్ నుండి సెపరేట్ అయిపోతుందనమాట. ఆ పాలన్నీ విరిగి కోవాలా మారుతుందనమాట. మధ్య మధ్యలో మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందనమాట పాలనేవి విరిగి. అప్పుడు మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేను దించే ముందు జీడిపప్పు, కిస్మిస్‌ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నానండి. కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేస్తూ ఉన్నానండి నేను. ఈ రెసిపీకైతే కొంచెం పాలు, ఇంకా నెయ్యి కూడా ఎక్కువ పడుతుందండి. అందుకే తక్కువ బ్రెడ్ పీసెస్‌తో ప్రిపేర్ చేశాను. సో, హల్వా అయితే ప్రిపేర్ అయిపోయిందండి. అసలు టేస్ట్ అయితే సూపర్‌గుందండి అసలు. అంత బావుంది. ఇంకా పైనైతే కొంచెం నెయ్యి వేసైతే మా వారికైతే పెట్టిచ్చేసాను నేను. టేస్ట్ మాత్రం సూపర్‌గొచ్చిందండి. ఎక్కువ పాలు వాడాం కదా మనము. కోవా ఫ్లేవర్ ఎక్కువొచ్చిందండి. సో, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈవినింగ్ అయితే టెంపుల్‌కెళ్దామని మేమందరం రెడీ అయిపోయామండి. ఇంక వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.